శత్రువు అంతు చూడడంలో ఇజ్రాయెల్ స్పెషల్ మరొకసారి నిరూపణైంది. గాజా మీద ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కూలిన భవనాలు, శకలాలు, పేలన ఆయుధాలు తొలగించడానికే 14 ఏళ్ల టైం పట్టచ్చట. ఇది ఆషామాషి ఎవడో వేగ్గా చెప్పట్లేదు, ఐక్యరాజ్య సమితి అంచనా. అది కూడా రోజుకి 100 ట్రక్కులను ఉపయోగిస్తే కానీ పూర్తి స్థాయిలో శిథిలాల తొలగింపు సాధ్యం కాదని చెప్పింది. శిథిలాలను పేలకుండా మిగిలిపోయిన రాకెట్లు, శిథిలాలలో పేలకుండా మిగిలిపోయినటువంటి రాకెట్లు, బాంబులు పూర్తి స్థాయిలో తొలగించాకే గాజా తిరిగి సురక్షిత ప్రాంతంగా మారుతుందని అభిప్రాయపడింది. శుక్ర శనివారాల్లో ఐక్యరాజ్య సమితి డీమైనింగ్ నిపుణులు గాజాలో పర్యటించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో సుమారు 3.7 కోట్ల టన్నుల శిథిలాలు మిగిలిపోయినట్టు యునైటెడ్ నేషన్స్ మైన్ యాక్షన్ సర్వీస్ సీనియర్ అధికారి లుదామర్ ప్రకటించారు. 7 నెలల పాటు ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో బాంబు దాడులు జరిపింది. గాజాలో పేలకుండా మిగిలిన షెల్స్ సంఖ్యను ఖచ్చితత్వంతో లెక్కగట్టడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. గాజాలో ప్రతి చదరపు కిలోమీటర్కి 200 కిలోల మేర పేలని బాంబులు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రయోగించిన మందుగుండులో కనీసం 10% పేలకుండా మిగిలిపోయాయని చెప్పారు. కాగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా పాలస్తీనాలో మృతుల సంఖ్య శనివారానికి 34,388 చేరుకుంది. అలాగే 77,000కు పైగా గాయాలయ్యాయి. మరోవైపున గాజాలోని రఫా ప్రస్తుతం నిరాశ్రయలో ఉన్న ప్రాంతంలో కాల్పుల విరమణకు మరో అవకాశం ఇవ్వబోమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని హమాస్ ముందు పెట్టిన ప్రతిపాదన మీద స్పందించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన మీద హమాస్ వర్గాలు శనివారం స్పందించే ఇజ్రాయెల్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు అల్ హుర్రా వార్తా సంస్థకి చెప్పినాయి.